వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ ఏదైతే గ్రూప్ డి 17 సెప్టెంబర్ షిఫ్ట్ అనాలిసిస్ ఉందో సో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి అండ్ హూ పోర్ట్రేటెడ్ ద క్యారెక్టర్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఇన్ ద కాంట్రవర్షియల్ మూవీ పద్మావత్. సో పద్మావత్లో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రని ఎవరు పోషించారు? యాక్చువల్గా మనకి మొహమ్మద్ జాయిసీ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు, ఆల్రెడీ మీకు తెలిసిందే మొహమ్మద్ జాయిసీ. సో ఈ మహమ్మద్ జాయిసీ అనే పర్సన్ మనకి రాణి పద్మావత్ అనే బుక్ని రాశారు. సో దాంట్లో అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ రాణి పద్మావతి గురించి కూడా పోర్ట్రేట్ చేయడం జరిగింది. ఆ పద్మావతి బుక్ని ఆధారంగా చేసుకుని పద్మావత్ అనే ఒక బాలీవుడ్ మూవీని తీశారు. దాంట్లో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రని పోషించింది ఎవరు అంటే రణ్వీర్ సింగ్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో రాణి పద్మావత్ క్యారెక్టర్ని దీపిక అండ్ రణ్వీర్ సింగ్ వచ్చేటప్పటికి అల్లావుద్దీన్ ఖిల్జీ క్యారెక్టర్ని అక్కడ పోషించడం జరిగింది. అది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అండ్ మొహమ్మద్ జాయిసీని గుర్తుపెట్టుకోవాలి, అలాగే అమీర్ ఖుస్రూని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అమీర్ ఖుస్రూని మనకి ప్యారెట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి మాలిక్ కఫూర్గా చెప్తారు. సో మాలిక్ కఫూర్ ఈజ్ అ మెయిన్ కమాండర్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీగా చెప్తాం. ఆయన టైంలోనే ఈయన సౌత్ ఇండియాని రైడ్ చేశారని కూడా చెప్తారు. And the next one, PV Sindhu beat which player to win bronze in women's single badminton event at Tokyo Olympics 2020? సో ఈసారి మనకి చైనాకి సంబంధించిన పర్సన్ ఎవరైతే చెన్ యూన్ఫీ అనే పర్సన్ ఉన్నారో తిను గోల్డ్ మెడల్ సాధించింది మనకి బ్యాడ్మింటన్లో. సో ఒలింపిక్ బ్యాడ్మింటన్ కేటగిరీలో గోల్డ్ పథకాన్ని సాధించింది ఎవరు అంటే చెన్ యూఫీ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ తైవాన్కి చెందిన అమ్మాయి మనకి సిల్వర్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్రాంజ్ మెడల్ వచ్చేటప్పటికి పివి సింధు గెలిచింది. అయితే ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ని పివి సింధు గెలిచిన అండ్ ఏ కంట్రీ క్రీడాకారిణితో ఆ గేమ్ని ప్లే చేసింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ పర్సన్స్ని ఇచ్చారు. మనకు ఆన్సర్ వచ్చేసి హీ బింగ్జియావో ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈమె చైనీస్ ప్లేయర్. సో చైనాకి చెందిన హీ బింగ్జియావోతో పివి సింధు మ్యాచ్ని ఆడారు. సో దాంట్లో పివి సింధు గెలవడంతో బ్రాంజ్ పథకాన్ని లేదా కాంస్య పథకాన్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది ఒలింపిక్స్కి సంబంధించి. సో గోల్డ్ మెడల్ చైనాకి వెళ్ళింది అండ్ సిల్వర్ మెడల్ తైవాన్కి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, దయానంద సరస్వతి వాజ్ ద ఫౌండర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దయానంద సరస్వతి ఏ సమాజాన్ని స్థాపించారంటే తెలుసు మనకి ఆర్య సమాజ్. అండ్ వేదాలకి తరలి వెళ్ళండి, గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పింది కూడా ఈయనే. అయితే ఈయన పక్కన పెడితే బ్రహ్మ సమాజ్ కానీ లేకపోతే ఇంకొకటి ఆత్మీయ సభ అంటాం. ఈ రెండింటిని కూడా స్థాపించింది ఎవరు అంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారుగా చెప్పచ్చు. రాజా రామ్మోహన్ రాయ్ వీటిని స్థాపించారు. ఈ రాజా రామ్మోహన్ రాయ్లో రాజా అనే టైటిల్ని ఈయనకి ఎవరు ఇచ్చారు అంటే అక్బర్ II అనే పర్సన్ ఇవ్వడం జరిగింది. ఈయన ఏ చట్టం కోసం పాటుపడ్డారు అంటే సతీ చట్టం కోసం పాటుపడ్డారు. అండ్ సతీ చట్టం రావడానికి ఒక రకంగా రాజా రామ్మోహన్ రాయ్ కారణం అని చెప్పచ్చు. సో ఈయనకి వ్యతిరేకంగా ఈ చట్టాలకి వ్యతిరేకంగా ఏర్పడిన సభనే ఏమని పిలుస్తారు అంటే ధర్మ సభ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇవి కొన్ని మనం తెలుసుకోవాల్సినవి. చిన్మయ మిషన్ని చిన్మయానంద స్వామి స్థాపించడం జరిగింది. అండ్ ప్రార్థన సమాజ్ వచ్చేటప్పటికి మనకి ఆత్మారామన్ పాండురంగ్. సో ఆత్మారామన్ పాండురంగ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ప్రార్థన సమాజ్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. సో ఇవి కొంత ఇన్ఫర్మేషన్. అయితే ఆ దయానంద సరస్వతి స్థాపించిన మిషన్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, ఆర్య సమాజ్. అండ్ ద నెక్స్ట్ వన్, which of the following country hosts the Academy Awards for the Excellency in Cinema every year? సో మనకి అకాడమీ అవార్డు ఈ క్రింది దేశంలో ఏ దేశం సినిమా ప్రతిభ కోసం ప్రతిసారి ఇస్తుంది అని అడిగారు. ఫ్రాన్సా, యూకేనా, కెనడానా, యుఎస్ఏనా అని. సో ఆన్సర్ యుఎస్ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో యుఎస్ఏ ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర అవార్డు కింద ఏదైతే దాన్ని కన్సిడర్ చేస్తారో ఆస్కార్ అవార్డ్స్ని సో యుఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. అలాగే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నొమాడ్ ల్యాండ్ అనే సినిమాని గుర్తుపెట్టుకోవాలి. నొమాడ్ ల్యాండ్ అనే సినిమా ఎందుకంటే ఈ సినిమాకే బెస్ట్ మూవీ ఆస్కార్ అవార్డు వచ్చింది. బెస్ట్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు కూడా దీనికే వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా ఈ సినిమాలో నటించిన పర్సన్కే వచ్చింది. సో ఈ సినిమాలో మనకి ఫ్రాన్సిస్ మెక్ డోర్మండ్ అనే పర్సన్ నటించారు. ఫ్రాన్సిస్ మెక్ డోర్మండ్. సో ఈమెకి బెస్ట్ యాక్ట్రెస్ ఆస్కార్ అవార్డు అనేది లభించింది. అలాగే నెక్స్ట్ క్లోజో అనే చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు, క్లోజావో. సో క్లోజావో అనే పర్సన్కి వచ్చేటప్పటికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఆమె నొమాడ్ ల్యాండ్ని డైరెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యాంటోనీ హప్కిన్, ఈయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇవి యాంటోనీ హప్కిన్ వచ్చేటప్పటికి ఫాదర్ అనే మూవీలో యాక్ట్ చేశారు. బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డ్, బెస్ట్ యాక్ట్రెస్ ఆస్కార్ అవార్డ్, బెస్ట్ మూవీ ఆస్కార్ అవార్డ్ అండ్ బెస్ట్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డ్స్ అనేవి వీటికి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద వరల్డ్ పాపులేషన్ డే ఎవ్రీ ఇయర్. యాక్చువల్గా మనకి ఏదైతే ప్రపంచ జనాభా దినోత్సవం అంటున్నారో అది ఏ రోజున జరుపుతారో అని అడిగారు. ఇక్కడ అవన్నీ కూడా జూలై మంతే ఇచ్చారు. సో జూలైలో ఎస్పెషల్లీ చూసుకుంటే 10th జూలై అని ఉంది చూసారా. సో ఆబ్వియస్లీ మనకి 1st జూలై చాలా డేస్ ఉన్నాయి. దాంట్లో ఇంపార్టెంట్గా డాక్టర్స్ డే అనే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు, జిఎస్టీ డే గుర్తుపెట్టుకోవచ్చు, సిఏ డే ఈజ్ డే. సో ఇవన్నీ జూలై 1st. జూలై 2nd వచ్చేటప్పటికి యుఎఫ్ఓ డే అంటాం. అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించింది యుఎఫ్ఓ డే అని చెప్పొచ్చు, లేకపోతే వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే కూడా అదే రోజు. అండ్ నెక్స్ట్ 4th వచ్చేటప్పటికి యుఎస్ఏ ఇండిపెండెన్స్ డే కింద చెప్తారు. 6th వచ్చేటప్పటికి జూనోసిస్ డే కింద చెప్పడం జరుగుతుంది. ఇవి ముఖ్యమైన రోజులు. అండ్ నెక్స్ట్ 8th, 9th, 10th పర్టికులర్గా లేవు. 11th వచ్చేటప్పటికి ప్రపంచ జనాభా దినోత్సవం పాపులేషన్ డే ఎప్పుడు అంటే 11th జూలైగా చెప్తాం. అండ్ నేషనల్ పాపులేషన్ కంట్రోల్ డే ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పాపులేషన్ డే. నేషనల్ పాపులేషన్ కంట్రోల్ డే December 2nd అండి. అండ్ యుఎన్ పాపులేషన్ డే ఎప్పుడు అంటే మనకి 11th జూలై. ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి. అండ్ 12th జూలై వచ్చేటప్పటికి మనకి ఏ డే అంటే మలాలా డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది 12th జూలైన. అండ్ 14th జూలై వచ్చేటప్పటికి మనకి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అంటే అది 14th జూలైన ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. India's first crypto gaming garden has been set up in which city featuring over 50 species of cryptogam plants. సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే క్రిప్టోగ్రామిక్ గార్డెన్ అనే దాన్ని ఎక్కడ స్థాపించారు. దాదాపుగా 50 రకాల క్రిప్టోగామ్ మొక్కలు అందులో ఉన్నాయని అంటున్నారు. సో క్రిప్టోగామిక్ గార్డెన్ ఏంటంటే సో జనరల్గా గార్డెన్లో మనకి చెట్లను ఏవైతే పెంచుతామో ఫ్లవర్స్, సీడ్స్, ఫ్రూట్స్ వీటితో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కానీ ఈ గార్డెన్లో అలాంటివి ఏమీ కనిపించవు. జనరల్గా సీడ్లెస్ ప్లాంట్స్ని ఇక్కడ మనకి డెవలప్ చేస్తారు. ముఖ్యంగా మొసెస్, లేకపోతే ఆల్గే, ఫంగి, నాచు అంటాం కదా. సో అలాంటి వాటితో వీటిని డెవలప్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటిగా ఈ క్రిప్టో గేమింగ్ గార్డెన్ని ఎక్కడ స్థాపిస్తున్నారు అంటే డెహ్రాడూన్. అండ్ డెహ్రాడూన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఉత్తరాఖండ్ ఏరియాగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది క్రిప్టో గేమింగ్ గార్డెన్. ఇంకొక గార్డెన్ కూడా మనకి ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లో ఇంకొక గార్డెన్ లేదా ఇంకొక టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఏమని పిలుస్తారంటే రామాయణ. అది కూడా ఇటీవలే స్టార్ట్ చేశారు. రామాయణ ఫారెస్ట్ని ఉత్తరాఖండ్లోనే స్టార్ట్ చేశారు. క్రిప్టో గేమింగ్ గార్డెన్ అనే దాన్ని ఉత్తరాఖండ్లోనే స్టార్ట్ చేశారు. భారత్ వాటికా ఫారెస్ట్ అనే దాన్ని కూడా ఉత్తరాఖండ్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ లాంచ్డ్ ఆ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ C3I హబ్ టు ఫైండ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఫర్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ. మనకి కింది వాటిలో ఏ ఐఐటి సంస్థ C3I హబ్ అనే ఒక టెక్నాలజీని, అది కూడా యాంటీ డ్రోన్స్ టెక్నాలజీ కింద అభివృద్ధి పరిచింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఐఐటి కాన్పూర్. సో ఇటీవల మనకి డ్రోన్స్ జమ్మూ కాశ్మీర్లో అటాక్ చేయడం అండ్ బోర్డర్స్ దగ్గర డ్రోన్స్ అనేవి లోపలికి రావడానికి, చొరబడడానికి చూడడం, ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో అలాంటి వాటిని ఎదుర్కోవడానికి C3I హబ్ అనే యాంటీ డ్రోన్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీతో కూడిన దాన్ని ఇటీవల ఐఐటి కాన్పూర్ వాళ్ళు రూపొందించారు. దానికి సంబంధించిన న్యూస్ అది. అలాగే మన సొంత టెక్నాలజీతో ఇంద్రజాల్ అనే డ్రోన్స్ని కూడా మనం తయారు చేసాం. ఇంద్రజాల్ అనే డ్రోన్స్ని, దీన్ని తయారు చేసిన కంపెనీ ఏది అంటే గ్రీన్ రోబోటిక్స్. ఇది కూడా మనకి డ్రోన్స్కి సంబంధించిందే. C3I హబ్ అనేది కూడా డ్రోన్స్కి సంబంధించిందే. అది ఐఐటి కాన్పూర్ అయితే ఇది మనకి గ్రీన్ రోబోటిక్స్ సంస్థ నిర్మించిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఐఐటి రోపార్ అని ఉంది చూసారా. ఐఐటి రోపార్ వచ్చేటప్పటికి ఫేక్ బస్టర్ అనే దాన్ని నిర్మించింది. ఫేక్ బస్టర్ ఏంటంటే మనకి ఫేస్ మార్ఫింగ్ అంటాం కదా. ఫేస్బుక్ లాంటి వాటిలో ప్రొఫైల్లో ఫేస్ మార్ఫింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి అదే తరహాలో ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీని ఫేక్ బస్టర్ కింద ఐఐటి రూపార్, పంజాబ్కి చెందిన ఈ ఐఐటి మనకి రూపొందించడం జరిగింది. ఆప్షన్ ఏలో ఉన్న ఐఐటి రూపార్ ఫేక్ బస్టర్, అండ్ ఐఐటి కాన్పూర్ వచ్చేటప్పటికి C3I హబ్, అండ్ గ్రీన్ రోబోటిక్స్ వచ్చేటప్పటికి ఇంద్రజాల్ డ్రోన్ సిస్టమ్. Next one, Google Cloud has launched its second cloud region in India. In which place? Google Cloud దాని సెకండ్ క్లౌడ్ రీజియన్ ఎక్కడ స్థాపించింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఇటీవల అది ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో మనకి అది స్థాపించడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఫిలిం హ్యాస్ ఓన్ ద పామ్ డి ఆర్ అవార్డ్ అట్ ద 2021 కెనాస్ ఫిలిం ఫెస్టివల్. 74వ కెనాస్ ఫిలిం చలనచిత్రోత్సవం అనేది జరిగింది. సో దాంట్లో పామ్ డి ఓర్ అనే అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏ హీరో అని ఉంది కదా. ఏ హీరో కంపార్ట్మెంట్ 6 అనే 2 ఫిలిమ్స్కి కలిపి గ్రాండ్ ప్రిక్స్ అనే అవార్డు వచ్చింది.
సో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు కెనాస్ ఫిల్మ్ ఫెస్టివల్లో దేనికి వచ్చింది అంటే ఏ హీరో నెక్స్ట్ మనకి ఏదైతే కంపార్ట్మెంట్ 6 అని ఉందో ఆ రెండింటికి కలిపి రావడం జరిగింది. సో నెక్స్ట్ టైటాన్ అని ఉంది చూసారా, సో టైటాన్ అనే దానికి పామ్ డి ఓర్ అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కెనాస్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ ఐ అనే అవార్డు ఎవరికి వచ్చింది అంటే ముంబైకి చెందిన పాయల్ కపాడియా అనే పర్సన్కి రావడం జరిగింది. అ నైట్ నోన్ నథింగ్ అని చెప్పేసి అ నైట్ నోన్ నథింగ్ అనే డాక్యుమెంటరీని తీసారామా, దానికి సంబంధించి పాయల్ కపాడియా గారికి గోల్డెన్ ఐ అవార్డు కెనాస్ ఫిలిం ఫెస్టివల్లో రావడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ దిస్ ఈజ్ ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ మినిస్ట్రీ ఇన్ ద యూనియన్ క్యాబినెట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి నరేంద్ర మోడీ గారి మొత్తం గవర్నమెంట్లో 2 డిపార్ట్మెంట్స్ కొత్తగా ఏర్పరిచారు. ఒకటి వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనే దాన్ని ఏర్పరిచారు 2014లో. దానికి ప్రస్తుతం అస్సాం యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన అస్సాం యొక్క ఇదివరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన సర్వానంద్ సోనోవాలా గారు హెడ్గా ఉన్నారు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. దీనికి హెడ్గా ఉన్నది అమిత్ షా గారు. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో కొత్తగా ప్రవేశపెట్టిన మంత్రిత్వ శాఖ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. దీనికి ఇప్పుడు ఎవరైతే హోం మంత్రిగా ఉన్నారో అమిత్ షా, సో ఆయనే మంత్రిగా వ్యవహరించనున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, నేమ్ ద మొబైల్ యాప్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ యాజ్ అన్ ఆన్లైన్ లెర్నింగ్ కోర్స్ యాప్ ఫర్ ద ఫిష్ ఫార్మర్స్. సో మనకి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో సో వాళ్ళకి ఆన్లైన్ ద్వారా ఈ మత్స్య సంపద గురించి తెలుసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా లాంచ్ చేసిన యాప్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి మత్స్య సేతు అనే దాన్ని లాంచ్ చేశారు. ఇది వరకు ముందరే అంటే 2019-20 మధ్యలో మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దీంట్లో కొంత అమౌంట్ని అలొకేట్ చేశారు, దాదాపు 20,000 కోట్ల దాకా. దాంట్లో 12,000 కోట్లకి పైగా మనకి ఈ చేపల యొక్క ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ ఉందో దానికోసం 7,000 కోట్ల వరకు దాదాపుగా చేపల యొక్క పెంపకానికి ఆక్వాకల్చర్ యొక్క పెంపకం కోసం ఇక్కడ కేటాయించబడింది. దాని తర్వాత దీన్నే అసిస్ట్ చేస్తూ ఈ గోపాల అనే యాప్ని లాంచ్ చేశారు. సో దీంట్లో ఏంటి అంటే ఫిష్ బ్రీడింగ్ గురించి ఆక్వాకల్చర్ బ్రీడింగ్ గురించి దీంట్లో చెప్పబడింది. అయితే ఓవరాల్గా అన్నిటి గురించి చెప్పడానికి ఇటీవల మనకి గవర్నమెంట్ మత్స్య సేతు అనే యాప్ని లాంచ్ చేసింది. అలాగే సాగర్ మిత్ర లాంటి గ్రూప్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. So next one, which among these countries have agreed to set up new quadrilateral diplomatic platform? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. యునైటెడ్ స్టేట్స్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అజబకిస్తాన్ కలిసి ఒక క్వాడ్రిలేటరల్ ప్లాట్ఫామ్ని ఒక గ్రూప్ లాంటి దాన్ని స్థాపించాలనుకుంటుంటే పొలిటికల్, జాగ్రఫికల్, ఎకనామికల్ లబ్ధి కోసం, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, భౌగోళిక పరంగా అభివృద్ధిని పెంచుకోవడం కోసం యుఎస్తో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అజబకిస్తాన్ కలిసి ఒక క్వాడ్రిలేటరల్ ప్లాట్ఫామ్ని నిర్మించాలనుకుంటున్నాయి. ఆల్రెడీ ఇలాంటి క్వాడ్ ప్లాట్ఫామ్ని ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, యుఎస్తో కలిసి ఇదివరకే స్టార్ట్ చేశాయి. ఇప్పుడు అలాంటి ప్లాట్ఫామ్నే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అజబకిస్తాన్ ఇప్పుడు మనకి యునైటెడ్ స్టేట్స్తో ప్రారంభించనున్నాయి. అలాగే అజబకిస్తాన్ న్యూస్లో ఉంది కాబట్టి దాని క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి, తష్కంట్. తష్కంట్ అనేది దాని యొక్క రాజధాని. ఇస్లామాబాద్ పాకిస్తాన్ యొక్క రాజధాని, కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని. నెక్స్ట్ వన్, అండ్ రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ లిమిటెడ్ has started guided missile system Sea Breaker for the Navy of which country? సో ఇటీవల మనకి సీ బ్రేకర్ అనే ఒక నావీ సిస్టమ్ని రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ లాంచ్ చేసిందంట. అది ఆ కంట్రీలోనే అతిపెద్ద మిసైల్గా చెప్తున్నారు. అది ఏ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. లైక్ ఇండియా, ఇజ్రాయెల్, యుఎస్ఏ, రష్యా. సో ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇజ్రాయెల్కి చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ దాని కంట్రీలోనే అతిపెద్ద లాంగెస్ట్ మిసైల్ని లాంచ్ చేసింది. దాని పేరు సీ బ్రేకర్గా చెప్తుంది. ఇది సక్సెస్ఫుల్గా ఈ టెస్ట్ని ఇటీవల కండక్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ కూడా గుర్తుపెట్టుకోండి, జెరూసలేం. ఇజ్రాయెల్ ఇటీవల న్యూస్లో ఉంది, ఎందుకంటే ఇది వరకు బెంజమిన్ నెతన్యూ ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఆయన ప్లేస్లో నాఫ్టాల్ బెనెట్ అనే పర్సన్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసింది ఇజ్రాయెల్. Next one, the book title An Ordinary Life Portrait of Indian Generation has been authored by. So మనకి An Ordinary Life Portrait of an Indian Generation అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సునీల్ అరోరా కానీ, సుశీల్ చంద్ర కానీ, టిఎన్ శేషన్ కానీ వీళ్ళందరూ కూడా ఇది వరకు భారతదేశానికి ఎలక్షన్ కమిషనర్స్గా చేసిన వాళ్ళే, ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్స్గా చెప్పచ్చు. అయితే వీళ్ళల్లో మనకి అశోక్ లావసా ఎవరైతే ఉన్నారో సో ఈయన An Ordinary Life Portrait of Indian Generation అనే బుక్ని రాశారు.
సో ఇది ఇప్పుడు వచ్చిన రీసెంట్ బుక్స్ కొన్ని చూద్దాం. లైక్ బిలీవ్ అనే బుక్ వచ్చింది, అది సురేష్ రైనా గారు రాశారు. బిలీవ్ అనే బుక్ భరత్ సుదర్శన్ అనే ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్తో కలిపి బిలీవ్ అనే బుక్ని సురేష్ రైనా గారు రాయడం జరిగింది. అలాగే కరీనా కపూర్ వచ్చేటప్పటికి మనకి ద ప్రెగ్నెన్సీ బైబిల్ అనే దాన్ని రాశారు. అలాగే ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి మనకి ఎవరైతే తాహీర్ కశ్యప్ ఖురానా ఉన్నారో ద 7 సిన్స్ ఆఫ్ బీయింగ్ అ మదర్ అనే బుక్ని రాశారు. అరుంధతి రాయ్ ఇటీవల ఆజాదీ అనే బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇవి కొన్ని బుక్స్గా చెప్పొచ్చు రీసెంట్గా వచ్చిన బుక్స్లో. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్. ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ అని దేన్ని పిలుస్తారంట? లైక్ డెహ్రాడూన్ హిల్ స్టేషన్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో ఉంది, డార్జిలింగ్ హిల్ స్టేషన్ వెస్ట్ బెంగాల్లో ఉంది, కొడైకెనాల్ ఊటీ వచ్చేసి మనకి తమిళనాడులో ఉన్నాయి. అయితే ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే తమిళనాడులో ఉన్న కొడైకెనాల్ని అలా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, identified the award which recognized workers for their distinguished performance, innovative ability, outstanding contribution in the field of productivity and exhibition of exceptional courage and presence of mind. ఇక్కడ ఏం లేదండి, కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ పనితనాన్ని, వాళ్ళ విశిష్టతని గుర్తించి దానికి తగ్గ అవార్డుని ఈ క్రింది వాటిలో దేనికి ఇస్తారని అడుగుతున్నారు. లైక్ కృషి అవార్డ్స్ ఉన్నాయి కదా, దీని యొక్క అసలు పేరు కృషి కార్మాన్ అవార్డ్స్. సో కృషి కార్మాన్ అవార్డ్స్ని అగ్రికల్చర్ రంగం, వ్యవసాయ రైతులు లాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పద్మ అవార్డ్స్ని సోషల్ పరంగా కానీ, సొసైటీ పరంగా కానీ, ఆర్ట్ పరంగా కానీ, కళల పరంగా కానీ ఎవరైతే కృషి చేస్తారో అలాంటి వాళ్ళకి పద్మ అవార్డ్స్ని ఇస్తారు. స్పోర్ట్స్కి సంబంధించి ద్రోణాచార్య అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్రీడలకి సంబంధించి ఇక శ్రామ్ అవార్డ్స్ ఎవరైతే ఉన్నాయో అవి కార్మికులకి సంబంధించి ఇస్తారు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద అప్పర్ హౌస్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్. సో మొట్టమొదటిగా పార్లమెంట్ అంటేనే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ అని చెప్తాం. లోక్సభని లోయర్ హౌస్ అని చెప్పేసి పిలుస్తారు, రాజ్యసభని అప్పర్ హౌస్ అని పిలుస్తారు. ఇక్కడ దేనిని అప్పర్ హౌస్ అని అడుగుతున్నారు? సో ఆన్సర్ వచ్చేసి రాజ్యసభ. అదే లోవర్ హౌస్ అని అడిగితే లోక్సభగా పెట్టచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా సుప్రీంకోర్టుని చెప్పొచ్చు. అండ్ సుప్రీంకోర్టుకి ప్రస్తుతం మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఎన్వి రమణ గారు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఏమో హెచ్జే కానియా అండ్ ఇప్పుడేమో ఎన్వి రమణ, ఈయనకన్నా ముందర రంజన్ గొగోయ్. సో ఇవి కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. ధోలవీరా ఈజ్ ద న్యూయెస్ట్ ఇండియన్ సైట్ టు బి ఎన్జ్యూర్డ్ ఆన్ ద యునెస్కో, ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. వేర్ ఇస్ ధోలవీరా లొకేటెడ్? మనకి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్లో ఉంది. అది వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని ప్రతి సంవత్సరం రికగ్నైజ్ చేస్తుంది. సో ఇది వరకు భారతదేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు యునెస్కోతో 38గా గుర్తించబడ్డాయి. దాని తర్వాత తెలంగాణలోని రామప్ప టెంపుల్ని అండ్ దాని తర్వాత గుజరాత్లోని ధోలవీరాని గుర్తించింది. దీనితో భారతదేశంలోని యునెస్కో వారసత్వ ప్రదేశాలు 40 ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1130 ఉన్నాయి. అయితే ధోలవీరా అనే ప్రాంతం ఎక్కడుంది అని అడుగుతున్నారు. లడాక్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్. సో ఆన్సర్ వచ్చేసి గుజరాత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ దీంతో భారతదేశంలో వారసత్వ ప్రదేశాల సంఖ్య 40 ఉన్నాయి. అండ్ గుజరాత్లో 4 ఉన్నాయి యునెస్కో గుర్తించినవి. ఒకటి రీసెంట్గా గుర్తించిన ధోలవీరా, గుజరాత్లో ఫేమస్ పట్టణంగా చెప్పే అహ్మదాబాద్, రాణికా వావ్, ఇది 100 రూపీస్ నోట్ వెనకాల ఉంటుంది, చంపనీర్ అనే ప్రదేశం. ఈ చాంపనీర్, రాణికా వావ్, అహ్మదాబాద్ అండ్ ధోలవీరా ఈ 4 కూడా యునెస్కోతో గుజరాత్ నుంచి రికగ్నైజ్ చేయబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా చెప్పచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ద లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ద వరల్డ్? భారతదేశంలో అని అడిగితే అత్యంత పొడవైన తీరరేఖ అంటే గుజరాత్గా చెప్తాం. దాదాపు 1600 కిలోమీటర్ల పైన ఉంటుంది. అండ్ అలాగే ప్రపంచంలో అడిగితే అలస్కాని చెప్పచ్చు. ఇక్కడ ఇచ్చిన వాటిలో అడిగితే కెనడా. సో కెనడాకి అత్యంత పొడవైన తీరరేఖ ఉంటుందని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. అలాగే కెనడాని యుఎస్ని విభజించే సరిహద్దు ఏది అంటే 49 డిగ్రీస్ ప్యారలల్, 49 డిగ్రీల అక్షాంశం లేదా ప్యారలల్ యుఎస్ఏ అండ్ కెనడాని విడదీస్తుందని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విచ్ అమాంగ్ దీస్ కంట్రీస్ ఈజ్ ద లేటెస్ట్ టు ఫార్మల్లీ జాయిన్ ఇన్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇన్ జూలై 2021. సో సౌర విద్యుత్
శక్తిని సౌర విద్యుత్కి సంబంధించిన దాన్ని ఫ్యూచర్లో బాగా ఇంప్లిమెంట్ చేయడం కోసం మనకి ట్రాపికల్ కంట్రీస్ కర్కాట మకర రేఖ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా మనకి ఇలా ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ని ఏర్పాటు చేసే మొట్టమొదటిగా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుందంటే మనకి గురుగ్రామ్ అనే ప్రదేశంలో ఉంది. అండ్ గురుగ్రామ్ వచ్చేసి మనకి హర్యానాలో ఉంది. అలాగే దీనికి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఉన్నది ఎవరు అంటే అజయ్ మాథుర్ గారు. టోటల్గా 121 సభ్య దేశాలు ఉన్నాయి. ఇటీవల జాయిన్ అయింది ఏది అంటే స్వీడన్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆర్ఆర్సీ గ్రూప్ డి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ ఫౌండ్? వాటర్లూ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. 1840, 1850, 1815, 1835 అని ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి 1815 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి నెపోలియన్ ఎవరైతే ఉన్నారో సో నెపోలియన్కి అండ్ యాజ్ వెల్ యాజ్ అ బ్రిటిష్ గ్రూప్స్కి మధ్యలో మనకి ఈ వాటర్లూ యుద్ధం అనేది జరిగింది. ఈ వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడించబడ్డారని కూడా చెప్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అ మెయిన్ థింగ్. అండ్ బ్రిటిషర్స్కి నెపోలియన్స్కి మధ్య 1815లో మనకి వాటర్లూ యుద్ధం అనేది జరిగింది. అండ్ అలాగే బ్యాటిల్ ఆఫ్ వాండీవాష్ అంటాం. బ్యాటిల్ ఆఫ్ వాండీవాష్ లేదా 7 years యుద్ధం అంటాం. అది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే బ్రిటిష్కి అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫ్రెంచ్కి. సో బ్రిటిష్కి ఫ్రెంచ్కి మధ్య మనకి వాటర్లూ యుద్ధం లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమంటాం బ్యాటిల్ ఆఫ్ 7 years వార్ లేకపోతే వాండీవాష్ వార్ అనేది వీళ్ళిద్దరికి మధ్య జరిగింది. సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, which of the following events celebrated every year on Jan 9th to mark the contribution of overseas Indian community in the development of India? So manaki ప్రతి ఏటా జనవరి 9న భారతదేశ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు విదేశాల్లో ఉన్న భారత సంతతి కమ్యూనిటీల కృషికి గుర్తుగా క్రింది వాటిలో ఏ ప్రత్యేక దినాన్ని జరుపుకుంటారని అడుగుతున్నారు. ఆల్రెడీ మీకు తెలిసిందే ప్రవాస భారతీయ దివాస్. సో జాన్ 9th అనేది మనకి ప్రవాస భారతీయ దివాస్గా సెలబ్రేట్ చేస్తారు. 1915 జనవరి 9న సో గాంధీ ఇండియాకి రిటర్న్ రావడం జరిగింది. అదే డేన మనకి ప్రవాస భారతీయ దివాస్గా కూడా రికగ్నైజ్ చేశారు. అది జాన్ 9th. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అదే జాన్ 15th కూడా మీకు తెలుసు, నేను రిపీట్ చేస్తున్నాను అంతే. సో ఆర్మీ డే అనేది జాన్ 15th. జాన్ 26th మనకి రిపబ్లిక్ డే అని చెప్పేసి పిలుస్తున్నాం. అలాగే జాన్ 23rd షహీద్ దివాస్ అంటున్నారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఆల్మోస్ట్ దీనికి సంబంధించి. అండ్ ద నెక్స్ట్ వన్, which Indian ship is participating in the multinational maritime exercise named Cutlass Express 2021? సో కట్లెస్ యుద్ధ విన్యాసంలో మన భారతదేశానికి చెందిన ఏ షిప్ పాల్గొంటుంది? ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ అరిహాంత్, ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ థిరాకాంత్. సో జనరల్గా మీరు చూసుకుంటే మనకి ఆఫ్రికన్ కంట్రీస్ అంటాం కదా. సో ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించి ఏదైతే సోమాలియా కావచ్చు, ఉగాండా కావచ్చు, లేకపోతే నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఎరిత్రియా కావచ్చు, ఏవైతే ఈస్ట్ కోస్టల్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయో వీటన్నిటితో కూడా భారతదేశానికి చెందిన ఒక షిప్ అనేది యుద్ధ విన్యాసంలో పాల్గొంటుంది. దాని పేరే మనకి ఐఎన్ఎస్ తల్వార్. సో ఐఎన్ఎస్ తల్వార్ ఏదైతే ఉందో సో ఇది యుద్ధ విన్యాసంలో పాల్గొంటుంది. అండ్ దానినే కట్లాస్ యుద్ధ విన్యాసం అని కూడా పిలుస్తున్నారు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆప్షన్ A1. నెక్స్ట్ రీసెంట్గా మనకి సముద్ర సేతు అనే ఒక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిందండి. సముద్ర సేతు 2. సముద్ర సేతు 1 ఉంది, సముద్ర సేతు 2 ఉంది. మనకి కోవిడ్ టైంలో వందే భారత్ అని చెప్పి చాలామందిని విదేశాల నుండి ప్లేన్ ద్వారా ఇండియాకి తీసుకొచ్చారు. అలాగే ఆపరేషన్ సముద్ర సేతు 1 అని చెప్పేసి షిప్స్ ద్వారా చాలామందిని ఇండియాకి తీసుకొచ్చారు, మాల్దీవ్స్, మలేషియా లాంటి ప్రాంతాల నుంచి. ఈ సముద్ర సేతు 2 వచ్చేటప్పటికి లైక్ మీకు అక్కడ కనిపిస్తున్న ఐఎన్ఎస్ అరిహాంత్, ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ థిరాంత్, ఐఎన్ఎస్ కొచ్చి అండ్ యాజ్ వెల్ యాజ్ అ తల్వార్ అండ్ ఐఎన్ఎస్ థాబార్ ఇలాంటి షిప్స్, ఐఎన్ఎస్ జలశ్వాంత్ ఇలాంటి షిప్స్ అన్నిటిని యూజ్ చేసి మనకి సముద్ర సేతు 2 ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఆక్సిజన్ సప్లైకి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ ఆక్సిజన్ సప్లైకి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్పోర్ట్ అనేది వీటి ద్వారా చేయనున్నారు సముద్ర సేతు 2లో. The central government initiative
అండ్ ఎయిమ్డ్ ఎట్ ద బ్రింగింగ్ మాసెస్ విత్ ఇన్ ద ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్. అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రజల్ని తీసుకురావడానికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఏమంటారు అంటే మనకి జన్ధాన్, ఏదైతే ఉందో జన్ధాన్ యోజన అని చెప్పేసి పిలుస్తారు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జన్ధాన్ యోజన అనే దాన్ని తీసుకొచ్చారు. అది కూడా ఎందుకంటే అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రజల్ని తీసుకురావడానికి, దీంతో కోఆప్ చేయడానికి ఇది తీసుకొచ్చినట్టుగా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఎన్టీపీసీ రిన్యూవబుల్ ఎనర్జీ and has announced the construct 4750 megawatts India single largest solar photovoltaic project in which region. సో మనకి భారతదేశంలో సింగిల్ ఫోటో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్కడ ప్రారంభిస్తుంది అని అడిగారు. రాజస్థాన్లోని జోధ్పూర్లోనా, లడాఖ్లోనా, ఉత్తరాఖండ్లోని నైనిటాల్లోనా, గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లోనా అని. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రన్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్లో ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ వోల్టిక్ ప్రాజెక్ట్ని నిర్మించబోతుంది. అలాగే తెలంగాణలోని రామగుండంలో అతిపెద్ద సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ని కూడా నిర్మించబోతుంది. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు సోలార్ ఎనర్జీకి సంబంధించి. అండ్ గుజరాత్లో మనకి నేషనల్ మ్యారీటైమ్ మ్యూజియం అనేది కూడా రాబోతుంది. అది కూడా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారంటే లోతల్లో. సో లోతల్లో మనకి నేషనల్ మ్యారీటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్, సో దాంట్లోనే ఒక మ్యూజియంని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అలాగే గుజరాత్కి సంబంధించిన ఏ సైట్ మనకి యునెస్కో వారసత్వ ప్రదేశాన్ని పొందింది అంటే ధోలవీర. గుజరాత్కి సంబంధించిన ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏది అంటే గిర్ నేషనల్ పార్క్. గుజరాత్ యొక్క స్టేట్ యానిమల్ ఏది అంటే ఏషియాటిక్ లయన్. గుజరాత్ యొక్క స్టేట్ ట్రీ ఏది అంటే బనియన్ ట్రీగా గుర్తుపెట్టుకోవచ్చు. గుజరాత్ గవర్నర్గా ఎవరున్నారు అంటే మనకి ఆచార్య దేవరత్ ఉన్నారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే లడాక్ ఉంది కదా, ఇటీవల లడాక్కి సంబంధించి కూడా మనకి న్యూస్ ఒకటి ఉంది. అండ్ లడాక్లో కూడా సోలార్ పంప్స్ని అండ్ మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సోలార్ పంప్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ అనే ప్రాజెక్ట్ ద్వారా. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జోధ్పూర్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్ విషయానికి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఫస్ట్ బ్రీతింగ్ బ్యాంక్ ఇన్ ఇండియా రాజస్థాన్లో స్టార్ట్ అయింది. ఇట్స్ నాట్ ఇన్ జోధ్పూర్ బట్ రాజస్థాన్లో ఫస్ట్ బ్రీతింగ్ బ్యాంక్ అనేది స్టార్ట్ అయింది. నిర్మల గెహ్లాత్ అనే పర్సన్ యొక్క కాంట్రిబ్యూషన్తో అది స్టార్ట్ అయింది. ఇవన్నీ వార్తల్లో ఉన్నాయి, ఈ ప్లేసెస్కి రిలేటెడ్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ రాజ్యసభ సక్సీడ్ తవార్చంద్ గెహ్లాత్. సో మనకి తవార్చంద్ గెహ్లాత్ తర్వాత రాజ్యసభలో ఎవరు సభానాయకుడిగా నియమితులయ్యారో అని అడిగారు. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే తవార్చంద్ గెహ్లాత్ గారి గురించి. సో తవార్చంద్ గెహ్లాత్ గారు లీడర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ రాజ్యసభ కింద ఉండేవాళ్ళు. ఆయనని ఇటీవల మనకి కర్ణాటకకి నూతన గవర్నర్గా అపాయింట్ చేశారు. ఆ ప్రదేశం మనకి ఆ ప్లేస్ ఏదైతే ఉందో ప్లేస్ వెకేట్ అయింది. సో ఆ వెకేట్ అయిన ప్లేస్లో మనకి నూతనంగా పీయూష్ గోయల్ గారిని మనకి అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ పీయూష్ గోయల్. సో ఇది వరకు పీయూష్ గోయల్ ఎలా వర్క్ చేశారంటే మనకి రైల్వే శాఖ మంత్రిగా వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రైల్వే శాఖ మంత్రి యొక్క పొజిషన్లో ఎవరిని తీసుకొచ్చారు అంటే అశ్విని వైష్ణవ్ గారిని తీసుకొచ్చారు. అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి కూడా ఈయనే మనకి మంత్రిగా ఉన్నారు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది వరకు పీయూష్ గోయల్ డిప్యూటీ లీడర్ ఆఫ్ హౌస్ ఆఫ్ రాజ్యసభగా ఉండేవాళ్ళు. ఆ డిప్యూటీ లీడర్ పదవి ఖాళీ అవ్వడంతో సో దాంట్లోకి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారిని తీసుకురావడం జరిగింది. సో ఇవి రీసెంట్గా అప్డేట్ అయిన పదవులుగా చెప్పొచ్చు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనే దాని మీద మనకి అమిత్ షా గారిని అపాయింట్ చేశారు ఆ కొత్త మంత్రిత్వ శాఖకి. అండ్ నిర్మలా సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ నితిన్ గడ్కరీ గారు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, ద IMF has projected GDP growth rate global economy at how much percentage in 2021? 2021కి సంబంధించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేదా అంతర్జాతీయ సంస్థ భారతదేశం యొక్క జీడిపిని ఎంత ఉంటుంది అని అంచనా వేసింది అని అడుగుతున్నారు. ఐఎమ్ సో సారీ, గ్లోబల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అని చెప్పారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 6.0% ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇది ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 1945లో. అండ్ ప్రస్తుతం దీని యొక్క హెడ్గా ఎవరు ఉన్నారు అంటే క్రిస్టలీనా జార్జీవా అనే పర్సన్ దీనికి హెడ్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎన్ని మెంబర్స్ ఉన్నారంటే టోటల్గా 190 మెంబర్స్ ఉన్నారు. అండ్ కొత్తగా ఆండోరా అనే కంట్రీ జాయిన్ అయింది.
ఐఎంఎఫ్ ఏం చేసేదంటే లైక్ మనకి ఏదైతే ట్రేడ్ బ్యాలెన్సెస్ కానీ ట్రేడ్ ప్రాబ్లం కానీ ఇంటర్నల్ ఎకానమీ ప్రాబ్లం కానీ ఇలాంటి వాటివన్నిటికీ కూడా మనకు ఒక సొల్యూషన్గా ఐఎంఎఫ్ని చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని. అయితే ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ కానీ ప్రతి సంవత్సరం అండ్ నెక్స్ట్ సంవత్సరానికి ఒక కంట్రీ యొక్క ఆర్థిక అభివృద్ధి ఇంత ఉండొచ్చు అని చెప్పేసి ఒక పర్సంటేజ్ని ఇస్తాయి. ఈ పర్సంటేజెస్ అనేవి కంప్లీట్గా కాన్స్టెంట్కి కాదు అండ్ మారుతున్న ఆర్థిక పరిస్థితులను బట్టి వీటిని కూడా మార్చడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఐఎంఎఫ్ గ్లోబల్ జీడిపి గ్రోత్ రేట్ 2021కి ఎంత ఉంటుంది అని చెప్పిందంటే 6.0%. నెక్స్ట్ ఏదైనా మనకి ఎకానమీ సిచ్యువేషన్ వర్స్ట్గా ఉన్నా లేదా బెటర్గా ఉన్నా దాన్ని బట్టి ఈ పర్సంటేజ్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, and from which Indian princely state did Velutampi Dalwa hail? So he is known for revolting against the Britishers. Velutampi Dalwa ఏ భారతీయ రాచరిక సామ్రాజ్యానికి వచ్చాడు, అతను బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు ప్రసిద్ధి చెందాడు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం. ట్రావెన్కోర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. ట్రావెన్కోర్కి సంబంధించిన పర్సన్గా మనం వేలుతంపి గారిని చెప్పొచ్చు, అక్కడ దీవాన్గా కూడా వర్క్ చేశారు. దాని తర్వాత బ్రిటిషర్స్కి అండ్ వేలుతంపి గారికి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సో బ్రిటిషర్స్ వేలుతంపిని చంపడం జరిగింది. అది అక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్గా చెప్తాం. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. అలాగే బ్రిటిషర్స్కి ఇంకొక పర్సన్కి కూడా కర్ణాటకకి సంబంధించి కిట్టూరు ప్రాంతంలో ఉన్న కిట్టూరి చిన్నమ్మ అనే పర్సన్కి కూడా ప్రాబ్లం వచ్చింది. సో అక్కడ కూడా మనకి తిరుగుబాటు అనేది జరిగింది. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీకి సంబంధించి కర్ణాటకలో బ్రిటిషర్స్తో తిరుగుబాటు చేసిన పర్సన్ ఎవరు అంటే కిట్టూరి చిన్నమ్మ గారుగా చెప్తాం. అండ్ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు గారి యొక్క సారథ్యంలో రంప ఏదైతే ఉందో రంప ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కొర్ర మల్లయ్య అనే పర్సన్ ఎవరైతే ఉంటారో సో ఆయన యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో మనకి అండ్ వాట్ ఎవర్ దట్ ఏమంటాం గిరిజన తిరుగుబాటు అనేది అక్కడ కొండదొరల తిరుగుబాటు అంటాం. సో అది స్టార్ట్ అయింది. ఒడిస్సాలో గాంజాం తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. సో ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ తిరుగుబాట్లు అనేవి మనకి భారతదేశంలో స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ మైసూర్ కేంద్రంగా చూసుకుంటే మనకి టిప్పు సుల్తాన్. సో టిప్పు సుల్తాన్ మైసూర్ నుంచి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడారని చెప్పొచ్చు. అండ్ 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం టిప్పు సుల్తాన్ తండ్రి అయిన హైదర్ అలీ అండ్ బ్రిటిషర్స్కి మధ్య జరిగింది. ఆ యుద్ధాన్ని మద్రాస్ ఒప్పందంతో కంప్లీట్ చేసుకున్నారు. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మనకి టిప్పు సుల్తాన్ కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అండ్ ఆ యుద్ధాన్ని మనం ఏదైతే ట్రీటీ ఆఫ్ మంగళూరు అంటున్నారో దాంతో కంప్లీట్ చేసుకున్నారు. థర్డ్ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని శ్రీరంగపట్నం అనే ఒప్పందంతో కంప్లీట్ చేసుకున్నారు. ఫోర్త్ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ చేతుల్లో టిప్పు సుల్తాన్ ఓడింపబడి చంపబడ్డారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చోళ సామ్రాజ్యం. సో మనకి చోళాస్ యొక్క కింగ్డమ్ ఎంబ్లమ్గా దేన్ని చెప్తాము అంటే జంపింగ్ టైగర్, దూకే పులిని దీని యొక్క చిహ్నంగా చెప్తాం. దీనిలో చాలా ఫేమస్ పర్సన్గా ఎవరిని చెప్తామంటే రాజరాజ చోళ. సో రాజరాజ చోళ ఎవరైతే ఉన్నారో ఆయన్ని చాలా ఫేమస్గా చెప్తాం. ఈయన మనకి బృహదీశ్వర ఆలయం అనే దాన్ని తంజావూరులో కట్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రానైట్ టెంపుల్ అంటాం. గంగైకొండ చోళాపురం అనే దాన్ని మనకి రాజేంద్ర చోళవన్ అనే పర్సన్ కట్టించడం జరిగింది. సో ఇది చోళులకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. అండ్ విజయనగర సామ్రాజ్యానికి బహమనీ కింగ్డమ్కి 1575లో జరిగిన దాన్ని బ్యాటిల్ ఆఫ్ తల్లికోట యుద్ధం లేదా రాక్షసి తంగడి యుద్ధం అని కూడా పిలుస్తారు. అలాగే విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర అండ్ బుక్కారాయ అనే పర్సన్స్ 1337లో స్థాపించడం జరిగింది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన వీటికి సంబంధించి. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ కరేవాస్ ఆ టైప్ ఆఫ్ సాయిల్ డిపాజిట్ ఇన్ ద ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. యాక్చువల్గా కరేవాస్ అనే ల్యాండ్స్ మనకి ముఖ్యంగా కుంకుమ పువ్వు అంటాం కదా, సాఫ్రాన్, ఆ కల్టివేషన్కి బాగా పనికొస్తాయి. అలాంటి ల్యాండ్స్ అలాంటి కల్టివేషన్ ఇండియాలో కనిపించేది ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. వెస్ట్ బెంగాల్లో మనకి ఏం ఫేమస్ అంటే జూట్ కల్టివేషన్ అనేది వెస్ట్ బెంగాల్లో ఫేమస్గా చెప్పచ్చు. సో ఈ రెండు ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, నేమ్ ద విన్నర్ ఆఫ్ 2021 వింబుల్డన్ విమెన్ సింగిల్ టైటిల్ ఇన్ టెన్నిస్ అని అడుగుతున్నారు. 2021లో వింబుల్డన్ విమెన్స్ టెన్నిస్ టైటిల్ ఎవరిది? యాక్చువల్గా 2021లో మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి వింబుల్డన్ జరిగింది అండ్ ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది. మొత్తం 3 జరిగాయి. సో ఈ మూడింటిలో కూడా మనకి ఎవరైతే నోవాక్ జోకోవిక్ ఉన్నారో మెన్స్ విభాగానికి సంబంధించి నోవాక్ జోకోవిక్ టైటిల్ విన్నర్గా ఉన్నారు 2021కి సంబంధించి. ఆస్ట్రేలియా ఓపెన్స్ టెన్నిస్ మ్యాచ్ని విమెన్స్ విభాగానికి నవామి ఒసాకా అనే పర్సన్ గెలుచుకున్నారు.
అండ్ ఫ్రెంచ్ వచ్చేటప్పటికి క్రెజికోవా అనే పర్సన్ గెలుచుకున్నారు. అండ్ వింబుల్డన్ వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ యాష్లీ బార్టీ అనే పర్సన్ గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది. అండ్ ఇంకా మనకి యుఎస్ ఓపెన్ జరగాల్సి ఉంది, అది మనకి 2021 సెప్టెంబర్ మంత్లో జరగబోతుంది. నెక్స్ట్ వన్, ప్రియా మాలిక్ హ్యాస్ రీసెంట్లీ ఓన్ అ గోల్డ్ మెడల్ ఫర్ ద ఇండియన్ ఇన్ విచ్ స్పోర్ట్స్ ఈవెంట్. ఈ సంవత్సరం క్రొయేషియా అనే ప్రాంతంలో మనకి వరల్డ్ కెడెట్ రిస్లింగ్ మ్యాచ్ అనేది జరిగింది. ఈ వరల్డ్ కెడెట్ రిస్లింగ్ మ్యాచ్ క్రొయేషియాలో ఏదైతే జరిగిందో సో దానికి సంబంధించి ప్రియా మాలిక్ అనే పర్సన్ రిస్లింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భారతదేశానికి ఈ మ్యాచ్లో 13 మెడల్స్ అనేవి లభించాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి వెయిట్ లిఫ్టింగ్ అంటాం కదా, వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాన్హు సిల్వర్ పథకాన్ని తీసుకొచ్చారు. అండ్ అది ఒలింపిక్స్కి సంబంధించింది. ఇది క్రొయేషియాకి సంబంధించిన రిస్లింగ్ గోల్డ్ మెడల్ ప్రియా మాలిక్ తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఎవరిని బ్యాన్ చేశారు ఈ సంవత్సరం అంటే సుమిత్ మాలిక్. సో సుమిత్ మాలిక్ అనే పర్సన్ని యునైటెడ్ అండ్ వరల్డ్ రిస్లర్స్ విభాగం అంటాం. యునైటెడ్ వరల్డ్ రిస్లర్స్ విభాగం సుమిత్ మాలిక్ అనే పర్సన్ని ఈ సంవత్సరం బ్యాన్ చేసింది. అండ్ ఆయన 2018లో అర్జున అవార్డు గ్రహీత అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి గోల్డ్ మెడల్ కూడా తీసుకొచ్చారు పలు గేమ్స్లో ఇండియాకి సుమిత్ మాలిక్. నెక్స్ట్ వన్, అండ్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోవింద్ సింగ్ జీ. ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోవింద్ సింగ్ జీని ఎవరు రాశారని అడుగుతున్నారు. బల్జిత్ కౌర్ తులసి అనే పర్సన్ రాశారు. దీనిని రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్ అండి. ఈ కరెంట్ అఫైర్లో రీసెంట్గా వచ్చిన బుక్ అది ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోవింద్ సింగ్ జీ. సో దాన్ని బల్జిత్ కౌర్ తులసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ టు విత్ 2 ఒలింపిక్ మెడల్స్. 2 ఒలింపిక్ మెడల్స్ని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి దీపికా కుమారి, మనికా బాత్రా, సైనా నెహ్వాల్, పివి సింధు. సో పివి సింధు గెలుచుకున్నారు ఎందుకంటే 2016 రియో ఒలింపిక్స్లో మనకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు మనకి బ్రాంజ్ మెడల్ని తీసుకురావడం జరిగింది బ్యాడ్మింటన్లో. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ నెహ్రూ జులాజికల్ పార్క్ విచ్ ఏషియాటిక్ లైన్స్ were tested COVID positive is situated in the which state union territory. సో మనకి కోవిడ్ లాక్డౌన్ తెరిచిన తర్వాత చాలా యానిమల్స్కి కోవిడ్ అటాక్ అయిందని విన్నాం. అలాగే భారతదేశంలోని ఇటీవల ఏ ఏషియాటిక్ లైన్స్కి కోవిడ్ పాజిటివ్ వచ్చిందో అవి ఏ రాష్ట్రానికి చెందిన నెహ్రూ జులాజికల్ పార్క్లో ఉన్నాయని అడుగుతున్నారు. దట్ ఈస్ అ తెలంగాణ. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెహ్రూ జులాజికల్ పార్క్ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్, తెలంగాణలో. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. India's first maritime appreciation center is being up in the which city of the country. సో ఇండియాలో మొట్టమొదటి మ్యారిటైమ్ ఆర్బిటరేషన్ సెంటర్ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అని అడిగారు. సో ఫస్ట్ ఆర్బిటరేషన్ సెంటర్ని ఇండియాలో మనకి గాంధీనగర్లో స్టార్ట్ చేస్తున్నారు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆల్రెడీ గిఫ్ట్ సిటీ లాంటి దాన్ని స్టార్ట్ చేశారు అహ్మదాబాద్, గుజరాత్లో. ఇప్పుడు మనకి ఫస్ట్ మ్యారిటైమ్ అప్రిషియేషన్ సెంటర్ అనే దాన్ని గాంధీనగర్లో స్టార్ట్ చేస్తున్నారు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ విచ్ ఈస్ లొకేటెడ్ in Gujarat area. And the next one, which is the longest river in Europe. యూరప్లో లాంగెస్ట్ రివర్గా దేన్ని పిలుస్తారని అడుగుతున్నారు. అక్కడ ఉరల్ అని ఉంది చూసారా, ఉరల్ అంటే మౌంటైన్స్ అండి. సో అటు మనకి యూరప్ని ఏషియాని విడదీసేది యురేషియా అంటారు కదా, యూరప్ ఆసియా విడదీసేదాన్ని ఉరల్ మౌంటైన్స్ అంటారు. అవి రష్యాలో ఉన్నాయి. రైన్ కానీ ఓల్గా కానీ ఈ రెండు కూడా యూరప్లో పెద్ద నదులే. కానీ అన్నిటికన్నా ఇక్కడ ఇచ్చిన వాటిలో అతిపెద్ద నదిగా దేన్ని చెప్తామంటే ఓల్గా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రష్యా. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నిపుణ్ ఇన్ నిపుణ్ భారత్ ప్రోగ్రామ్. నిపుణ్ భారత్ ప్రోగ్రాంలో నిపుణ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకు ఆల్రెడీ తెలుసు. ఒకటి నిపుణ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు, 2 నిష్ఠా అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ బెటర్మెంట్ కోసం. సో నిపుణ్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ విత్ అండర్స్టాండింగ్ న్యూమరసీ. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ అనేది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇక నిష్ఠా అంటే అర్థం నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అంటాం. దానినే నిష్ఠా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అనేది అప్రోచ్మెంట్ అనేది నిష్ఠా యొక్క అబ్రివేషన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్,
who has been appointed as the new CEO of Amazon Inc. and to replace the Jeff Bezos. అమెజాన్ ని బ్లూ ఆరిజిన్ వాటిని ఫౌండ్ చేసింది, స్థాపించింది జెఫ్ బెజోసే. అయితే ఇటీవల అమెజాన్ CEO పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకున్నారు. సో ఆ పదవిలో ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది ఎవరు అంటే ఆండీ జెస్సీగా చెప్పొచ్చు. అలాగే ఇటీవల మనకి వర్జిన్ గెలాక్టిక్ అనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రిచర్డ్ బ్రాన్సన్ అంటాం. సో రిచర్డ్ బ్రాన్సన్ అనే పర్సన్ మనకి స్పేస్లోకి వెళ్ళిన మొట్టమొదటి పర్సన్గా చెప్తున్నారు ఒక స్పేస్ క్రాఫ్ట్ ఫ్లైట్ ద్వారా. ఈయన యొక్క స్థాపించిన సంస్థ పేరు వర్జిన్ గెలాక్టిక్. అండ్ నెక్స్ట్ అదే స్పేస్లోకి స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళిన పర్సన్ ఎవరు అంటే మనకి జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా వెళ్ళడం జరిగింది. అలాగే భారతదేశానికి చెందిన ఫస్ట్ విమెన్ ఆస్ట్రోనాట్గా కల్పనా చావ్లా అని చెప్తారు. ఆమె తర్వాత సెకండ్ ఆస్ట్రోనాట్గా స్పేస్లోకి వెళ్ళిన వ్యక్తి భారతదేశ సంతతికి చెందిన వ్యక్తి శిరీషా బాండ్లా. ఆమె రిచర్డ్ బ్రాన్సన్తో కలిసి మనకి వర్జిన్ గెలాక్టిక్ ద్వారా స్పేస్లోకి వెళ్ళి రావడం జరిగింది. నెక్స్ట్ వన్, అండ్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ లేడీ డాక్టర్స్ ద అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ విమెన్ మెడిసిన్. సో ఇది కూడా ప్రజెంట్ బుక్ అండి, కరెంట్ అఫైర్స్లోదే. లేడీ డాక్టర్స్ ద అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియా ద ఫస్ట్ విమెన్ అండ్ మెడిసిన్ అనే దాన్ని రాసింది కవితారావుగా చెప్తారు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక మేధా పాట్కర్ అనే పర్సన్ మనకి మంచి సోషల్ యాక్టివిస్ట్గా తెలుసు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 1985లో మనకి ఏదైతే నర్మదా బచావో ఆందోళన్ మూమెంట్ ఉందో దాన్ని ఆవిడే స్టార్ట్ చేశారు. అండ్ యాజ్ వెల్ ఎస్ మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో అండ్ నర్మదా పరివాహక ప్రాంతాల్లో ఉన్న పీపుల్ కోసం కష్టపడిన పర్సన్గా మేధో పాట్కర్ని చెప్పొచ్చు. అలాగే బిష్నోయి మూమెంట్ అంటాం. సో బిష్నోయి మూమెంట్ని అమృతాదేవి అనే పర్సన్ మనకి రాజస్థాన్ ప్రాంతంలో స్టార్ట్ చేశారు. అండ్ సైలెంట్ వ్యాలీ అనే మూమెంట్ని మనకి కేరళ, కర్ణాటక ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆపీకో మూమెంట్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు. పాండురంగ హెగ్డే అనే పర్సన్ ఆపీకో మూమెంట్ స్టార్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చిప్కో అనే మూమెంట్ని స్టార్ట్ చేసింది సుందర్లాల్ బహుగున్. నెక్స్ట్ వన్, and which payment bank has become the first bank in India to issue for 1 crore fast tags. సో 1 crore fast tagsని ఏవైతే ఉన్నాయో వాటిని ఇష్యూ చేసిన ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ పేటిఎం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. భారతదేశంలో ఫస్ట్ 5G టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయబోయే టెలికాం ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎయిర్టెల్ కింద చెప్పొచ్చు. 5G టెక్నాలజీ కోసం ఇటీవల గూగుల్ క్లౌడ్తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది అంటే దట్ ఈస్ జియో కింద చెప్పొచ్చు. సో అవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్.